నమస్తే తెలుగుకి స్వాగతం. నేను రూపానాథళ్ళ. పారిశ్రామిక రంగంలో అలాగే విద్యా రంగంలో అపార అనుభవం కలిగినటువంటి యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిఎస్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి ఉన్న అనేకమైనటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ యాక్సెస్ కెరియర్ కౌన్సిలర్స్ ద్వారా ఎలాంటి స్టూడెంట్స్కి మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు? అసలు ఎలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయండి స్టూడెంట్స్కి మామూలుగా? అంటే మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే జనరల్గా కెరీర్ పరంగా వాళ్ళు ఎలా ప్లాన్ చేయాలి ఫస్ట్. అంటే +2 స్టూడెంట్స్ అయితే ఏ రకంగా ఉంటారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అలా కాకుండా డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ అయితే ఏ రకంగా కెరీర్ ప్లాన్ చేసుకోవాలని అంటే వాళ్ళ పేరెంట్స్తో పాటు వస్తుంటారు ఎక్కువగా. సో వచ్చినప్పుడు మెయిన్ కెరీర్ పరంగా వాళ్ళు ఎలాగ సెటిల్ అవుతారు ఫాస్ట్గా, అంటే తక్కువ ఏజ్లో బాగా సెటిల్ అవ్వాలి, అది వాళ్ళ ఒక ఇది. సో మనం కూడా ఆ రకంగానే వాళ్ళకి ప్లాన్ చేసి చెప్తూ ఉంటాం. సో సపోజ్ డిగ్రీలో ఉన్న స్టూడెంట్ అయితేనేమో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే ఇమీడియట్గా వాడు టైం వేస్ట్ చేసుకోకుండా ఫైనల్ ఇయర్లోనే జనరల్గా ఏంటంటే అందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ రావు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ మార్కెట్ కూడా అంత గొప్పగా లేదు. సో ఈవెన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయినా సరే డెఫినెట్గా వాళ్ళకి ఇమీడియట్గా ప్లేస్మెంట్స్ రావట్లా క్యాంపస్లో. ఇంకోటి ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినా సరే ఇమీడియట్గా వాళ్ళు ఆఫర్స్ రిలీజ్ చేయట్లా. ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్. సో ఒక్కొక్కసారి ఆఫర్ మళ్ళీ ఇష్యూ చేస్తారో లేదో కూడా తెలియదు. సెలెక్ట్ అయినట్టు ఇస్తారు కానీ బట్ వాళ్ళు తీసుకుంటారో లేదో తెలియదు. సో ఇలాంటి సిచ్యుయేషన్లో వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం క్లియర్గా చెప్తాం. అది జనరల్గా ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ రంగంతో ప్యారలల్గా ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనకి మేనేజ్మెంట్, అంటే మేనేజ్మెంట్ రంగం అంటే ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ ఇలాంటివి ఒక మంచి బిజినెస్ స్కూల్లో చేయగలిగితే వాళ్ళు సో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ అనేది పెద్ద ఇష్యూ ఉండదు. ఇంకొక రకంగా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్లో ఉన్నంత ప్రెజర్ కూడా వీటిలో ఉండదు మేనేజ్మెంట్ రంగంలో. ఎందుకంటే రొటీన్ వర్క్ ఉంటుంది అక్కడ. అంటే ఆ టీం ఉంటారు, ఒక 25-30 మెంబర్స్ టీం ఉంటారు వాళ్ళకి. ఆ టీంని వీళ్ళు ప్రాపర్గా ఎలాగ వర్క్ చేయించాలి వాళ్ళతో ఏంటి అనేది ఉంటుంది. సో అది రెగ్యులర్ వర్క్ కాబట్టి అంత ప్రెజర్ సాఫ్ట్వేర్లో ఉన్నంత ప్రెజర్ ఉండదు ఇక్కడ. సో దానివల్ల కూడా ఇప్పుడు కొంతమంది ఈవెన్ సాఫ్ట్వేర్లో జాబ్స్ వచ్చినా సరే లేకపోతే 1-2 ఇయర్స్ సాఫ్ట్వేర్లో జాబ్ చేసి కూడా బయటకు వచ్చేసి ఎమ్మడే ఇట్లా ఎంబీఏ కానీ పీజీడీఎం కానీ చేసుకొని సో ఈజీగా సెటిల్ అయిపోతున్నారు. సో ఈ రకంగా మనం వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ అంటే మనం అడిగే క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళని అసలు నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది, నువ్వు ఏ రకంగా ఎంత బడ్జెట్ పెట్టగలవు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి, ఎక్కడ లొకేషన్ నీకేమైనా ప్రయారిటీ ఉందా. సో అంటే ఏ లొకేషన్లో చేస్తే కూడా మనం సజెస్ట్ చేస్తాం. సో ఎక్కడ చేస్తే బాగుంటుంది, 100% ప్లేస్మెంట్స్ ఎక్కడ వస్తున్నాయి, శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం వాడికి క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేసిన తర్వాత వాడు అడిగిన లొకేషన్లో ఒకటే కాకుండా కాలేజెస్ ఒక 3-4 కాలేజెస్లో కనుక వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవి అరేంజ్ చేయిస్తే ఆ 3-4 కాలేజీల్లో ఇంటర్వ్యూస్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడ బాగుందో చూసుకొని అంటే మనం చెప్పినవన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకోమని చెప్తా. ఏదో మనం వెళ్ళి అదర్ కన్సల్టెంట్స్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే నేను ఒక కెరీర్ కౌన్సిలర్గా చూస్తావాడిని, అంతేగాని కన్సల్టెన్సీ రకంగా నేను చూడను. సో అక్కడ ఏం చేస్తాడంటే వాడు అప్పుడు నేను చెప్పాను నీకు బట్ యు గో పర్సనల్లీ చెక్ ఇట్ ప్రాపర్లీ అని చెప్పి నేను చెప్తాను, పేరెంట్స్ కూడా చెప్తాను. సో నేను చెప్పినవన్నీ గుడ్డిగా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను చెప్పినవన్నీ అక్కడ ఉన్నాయా లేవా, ప్లేస్మెంట్ ట్రాక్ బాగుందా లేదా, ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఉన్నారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ బాగుందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు నువ్వు టోకెన్ అమౌంట్ అనేది పే చేయి. అక్కడ 50,000 60,000 వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆఫర్ లెటర్లో ఇచ్చిన అమౌంట్ పే చేయాలి వాళ్ళు. సో నువ్వు అది చూసుకొని క్లియర్గా నువ్వు 100% సాటిస్ఫై అవుతేనే పే చేయి. లేకపోతే చాలా మంది స్టూడెంట్స్ మోసపోతున్నారు కూడా చాలా. ఎందుకంటే ఊరినే కన్సల్టెంట్ ఎవరో చెప్తారు అది కూడా కరెక్ట్ కాదు కదా. సో ఫిజికల్గా నువ్వు చూసుకుంటే నీ కాన్ఫిడెన్స్ వేరు, తర్వాత ఇంకోళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అదే నువ్వు డిగ్రీ అయిపోయిన వాడివి ఏమి 15-16 సంవత్సరాల పిల్లవాడివి కాదు కదా. సో డెఫినెట్గా వెళ్ళేసి నువ్వు అది చూసుకుంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అది అని ఈ రకంగా చెప్తాను నేను. అంతేగాని జనరల్గా అదర్ కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు రష్ చేస్తూ ఉంటారు. ఆఫర్ లెటర్ రాగానే ముందు డబ్బులు కట్టే ముందు డబ్బులు కట్టేస్తే వాడి పని అయిపోతుంది కదా. సో అలా చేస్తుంటారు. బట్ మనం అలా చేయం. మనం ఆ 3 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత అవసరమైతే ఒక లెటర్ పెడతాం కాలేజీ వాళ్ళకి కూడా. సో ఆఫర్ ఆ టైం వాళ్ళు పర్టికులర్ డేట్ ఇస్తారు. ఆ డేట్ అయిపోయినా సరే మనం మళ్ళీ ఇంకొక 1 వీక్ టైం కావాలి పేరెంట్కి. సో మీరు 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి వాళ్ళకి అవసరమైతే ఆ టైం కూడా ఇప్పించి సో వాడు 100% సాటిస్ఫై అయ్యేదాకా కూడా
మనం చూస్తాం. వెరీ నైస్. అందువల్ల మనకి ఏంటంటే స్టూడెంట్స్ రిఫరెన్స్లే మనకి ఎక్కువ వస్తాయి. అవును, మరి వీళ్ళు బెనిఫిట్స్ పొందుతారు, వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బాగుపడాలని ఉంటది కదా. అవును, డెఫినెట్ గా వాళ్ళ కజిన్స్, వాళ్ళ నైబర్స్ ఇట్లా వస్తూ ఉంటారు మనకి. సో మనకి మార్కెటింగ్ పరంగా కూడా అంత ఎక్కువ మనం అవసరం కూడా లేదు. అవసరం లేదు. అవును, ఈ జెన్యున్ గా ఉంటే వాళ్ళే రిఫర్ చేస్తూ ఉంటారు. సో అందుకనే మేము కూడా వెతుక్కొని మిమ్మల్ని పిలిచామన్నమాట ఈ రోజు. ఇంకా తెలుగు వన్ ప్రేక్షకులకి ఎప్పుడు మేము ఇలాంటివి చూపించడానికి ఇష్టపడుతూ ఉంటాము. సో స్టూడెంట్స్ సరికి డౌట్స్ లో ఈ మధ్య కాలంలో ఏమైనా డిఫరెన్సెస్ చూసారా సార్ మీరు? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఇంతకుముందు స్టూడెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఏదో ఒక ఫ్రెండ్ వెళ్ళాడని చెప్పి వాడు ఎమ్మట వెళ్తుండేవాళ్ళు. సో ఇప్పుడు కొద్దిగా ట్రెండ్ మారింది. ఎందుకంటే ఫ్రెండ్ వెళ్ళినా లేకపోతే ఇంకొకళ్ళు వెళ్ళినా లేకపోతే ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ వెళ్ళింది అనుకో, వీడు కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. సో ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు కొద్దిగా చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళు గూగుల్లో వాటిలో చెక్ చేస్తారు. సో ఇది కూడా నేను కూడా అది కూడా అంత నేను నమ్మద్దని చెప్తా. గూగుల్లో ఎందుకంటే ఏదో వేసేస్తుంటారు, వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చేస్తుంటారు. సో దాన్ని కూడా నువ్వు అంత నమ్మాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా వెళ్ళి చూడు. సో ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్తో మాట్లాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 2 years లో. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోమని చెప్తా. ఇంకో రెండో ఏంటంటే ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉంటారు కదా అక్కడ. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు, అంతకుముందు ఇయర్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు అక్కడ. సో వాళ్ళ అవసరం అయితే ఇక్కడి నుంచే నువ్వు అది కూడా నీకు ఛార్జీలు అవి వేస్ట్ కాకుండా నీకు ఆ నెంబర్స్ ఇస్తాను, ఒక 3-4 ఒకసారి వాళ్ళతో మాట్లాడితే క్లియర్ గా నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు పైన వీడియోలు చూసో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయటం కంటే అక్కడ ఉన్న పిల్లలు చెప్తే ఇంకా జెన్యూన్ గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ రకంగా మనం గైడ్ చేస్తుంటాం స్టూడెంట్స్ కి. వాడు ముందే మనకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాడు. అపాయింట్మెంట్ తీసుకొని వస్తారనమాట ఆఫీస్కి. ఎలా కలవచ్చు సార్ అపాయింట్మెంట్ తీసుకోవటం ద్వారా? అపాయింట్మెంట్ మన ఆఫీస్ వచ్చి మెయిన్ వైజాగ్ లో ఉంది, విశాఖపట్నంలో ఉంది మన ఆఫీస్, రామాటాక్స్ పక్కనే. యాక్సెస్ కెరీర్ కౌన్సిలర్స్ అంటారు. సో వస్తారు అక్కడికి ముందు రోజు కానీ లేదా 2 days బిఫోర్ కానీ కాల్ చేస్తారు. చేసి సో అండ్ సో టైంకి వస్తాం సార్ అని చెప్తారు. నేను కూడా చెప్తాను, ఒకవేళ నాకు ఆ బిజీ ఉంటే లేదా ఈ టైంకి రమ్మని చెప్తాను. వచ్చిన తర్వాత మినిమం 1 hour అయితే పడుతుంది. మనం అంతా ఫ్రీ కౌన్సిలింగే. వాళ్ళు జాయిన్ అయినా అవ్వకపోయినా వీ డోంట్ మైండ్. ఎందుకంటే ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్ లో చేస్తున్నాం, అంటే కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు. సో టోటల్ గా అసలు వాడికి ఎక్కడ, ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే అసలు నన్ను ఈ రంగం ఎంచుకోవడానికి కూడా కారణం అదే. సో మేనేజ్మెంట్ రంగం ఎందుకు ఎంచుకున్నామంటే స్టూడెంట్స్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు గుడ్డిగా వెళ్లకుండా వాళ్ళు డెసిషన్ బాగా తీసుకుంటారని. ఎందుకంటే మీకు ఇప్పుడు అన్ని తెలుసు మాకు, కానీ ఇప్పుడు ఏం చేయలేం కదా. మనం ఓన్లీ ఎదుటివాడికి మనం సజెస్ట్ చేయడము, లేకపోతే వాళ్ళు హ్యాపీగా రేపు బాగా సెటిల్ అయితే చూసి ఆనందపడటం తప్ప అదో తృప్తి అంతే. వాడు ఫోన్ చేస్తారు నాకు 10 lakhs వచ్చింది లేదా 12 lakhs వచ్చింది అని ప్యాకేజ్, ఆనందం వేరు. ఆ రోజంతా ఫుల్ గా మోటివేట్ అయిపోతాం మొబైల్ ఛార్జ్ లాగా. సో బ్రహ్మాండంగా ఉంటాం ఆ రోజు. సో ఇట్లా నడుస్తూ ఉంటుంది మా కౌన్సిలింగ్ సెషన్స్ అన్ని కూడా. చాలా మంది పేరెంట్స్ కూడా ఇలాంటి వాళ్ళ కోసమే, జెన్యూన్ గా ఉండే వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు. సో పేరెంట్స్ మీరు శర్మ గారిని కలవాలి, మీ పిల్లలతో మాట్లాడించాలి అని అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తారు. అలాగే మీరు ముందుగానే అపాయింట్మెంట్ కూడా తీసుకొని వెళ్తే ఒక 1 hour వెయిట్ చేయగానే సార్ని కలిసి మాట్లాడచ్చు. సార్ ఇందాక మీరు PGDM MBA అని చెప్పారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఒకటి, అండ్ ఇవి చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటికి వెళ్ళాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మా వ్యూవర్స్ కోసం. అంటే డెఫినెట్గా, ఎందుకంటే PGDM అయినా మేనేజ్మెంట్ అయినా MBA అయినా రెండు మేనేజ్మెంటే. సో దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ ఎట్ ఆల్. ద థింగ్ ఈజ్ యాక్చువల్లీ సిలబస్ పరంగా ఒకటే ఉంటుంది. MBAలో అయినా PGDMలో అయినా సిలబస్ పరంగా ఒకటే ఉంటుంది. కాకపోతే MBAలో ఏంటంటే పూర్తిగా కంప్లీట్ సిలబస్ ఓరియంటెడే, అంటే థియరిటికల్గా ఉంటుంది అందులో. సో ప్రాక్టికాలిటీ అని ఏమి ఉండదు. వేరాజ్ PGDM అట్లా కాదు. PGDMలో ఏంటంటే మీకు PGDM అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. సో PGDMలో ఏంటంటే మీకు కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటేషనే ఉంటుంది అందులో. అంటే వాళ్ళ ఫోకస్ ఎలా ఉంటుందంటే MBAలోనేమో ఆల్మోస్ట్ 90% ఫోకస్ ఆన్ సిలబస్ ఓన్లీ. వేరాజ్ ఇన్ PGDM ఒక 40 to 50% దే ఫోకస్ సిలబస్, రిమైనింగ్ 50% దే ఫోకస్ ఆన్ ప్రాక్టికల్ ఓరియంటేషన్. ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే కేస్ స్టడీస్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఒక కంపెనీ సడన్ గా సిక్ అయిపోతుంది, వాట్ ఈస్ ద రీజన్ సిక్ అవడానికి? సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా, ఎందుకు సిక్ అయింది, అదొక కేస్ స్టడీ లాగా ఇస్తారు. లేదు ఒక కంపెనీ సడన్ గా బూమ్ అయింది, ఉన్నట్టుండి బ్రహ్మాండంగా ఫ్లోరిష్ అయిపోయింది,
ఎందుకు అంత ఏంది రీజన్ అంత ఫ్లోరిష్ అవ్వడానికి? దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు బజాజ్ స్కూటర్ ఉంది. బజాజ్ స్కూటర్ ఒకప్పుడు యాక్చువల్లీ మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు బజాజ్ స్కూటర్ మనం తీసుకోవాలంటే ముందే మనం దానికి యాక్చువల్గా ఆ రోజుల్లోనే 5,000 ఎంతో ముందు బుక్ చేసుకోవాలి. దానికి కాస్ట్ ఎంత ఉండేది? 12,000 ఉండేది అప్పట్లో, 10,000 to 12,000 ఐ థింక్. సో మనం ముందే దానికి 5,000 డిపాజిట్ చేస్తే ఎప్పుడో 1 yearకి వచ్చేది స్కూటర్ మనకి. అంత డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు బజాజ్ స్కూటర్ అంటే అసలు తీసుకునేవాడే ఎవడు లేడు. ఇంకా ఏదో ఈ మధ్య ఏదో ఎలక్ట్రిక్ ఏదో వెహికల్ ఒకటి వచ్చింది, కానీ అది కూడా ఇప్పుడే కొద్ది మళ్ళీ అవుతూ ఉంది అది. కానీ ఇన్ని రోజులు అసలు కంప్లీట్గా డిసిపేర్ అయిపోయింది మార్కెట్లో. సో అది ఒక కేస్ స్టడీ కింద తీసుకుంటే దాన్ని. దాంతోపాటు ఇప్పుడు తర్వాత చాలా వచ్చినాయి, టీవీఎస్ కానీ, జూపిటర్ కానీ, లేకపోతే యాక్టివా కానీ, ఇంకా అదర్ కంపెనీస్ చాలా వచ్చినాయి అదే టైప్లో. వాడు క్లిక్ అవడానికి కారణం ఏంటి అంటే చాలా ఉన్నాయి రీజన్స్. అదేంటంటే యూనిసెక్స్, అంటే ఎవరైనా నడపచ్చు అది. సో జెంట్స్ అయినా లేకపోతే లేడీస్ అయినా ఎవరికైనా ఆ వెహికల్ సరిపోతుంది ఫ్యామిలీకి. సో ఇవి తచ్చిమా బైక్స్ అంటే అలా ఉండవు కదా. సో ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, అంటే అది కంఫర్టబిలిటీ కానీ లేకపోతే మైలేజ్ కానీ చాలా ఉన్నాయి రీజన్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు ఈ కేస్ స్టడీ అనమాట, అది స్టూడెంట్కి ఆ కేస్ స్టడీ ఇస్తారు. సో ఎందుకు ఇది సడన్గా డిజేబుల్ అయింది మార్కెట్లో, ఎందుకు ఇది బూమ్ అయింది, దాన్ని దాదాపు వాడు మొత్తం రాస్తాడనమాట. దాన్ని స్ట్రాటజీ మేనేజ్మెంట్ కూడా అంటాం ఒక రకంగా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇండియాలో కన్నా కూడా ఫారిన్ కంట్రీస్లో అయితే ఆ స్ట్రాటజీ మేనేజ్మెంట్ చాలా డిమాండ్. ఏదైనా ఒక కంపెనీ సిక్ అయింది కొనేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపిస్తారు, దానికి అంటే ఒక ఎక్స్పర్ట్ టీంను పంపించి మొత్తం రాయిస్తారు ఎందుకు ఇది సిక్ అయిపోయిందో. వాడు వచ్చినోడు కొత్తవాడు ఎవడైతే టేక్ ఓవర్ చేసుకుంటాడో వాడు మొత్తం అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడనమాట. అందులో లోపాలన్నీ కూడా రెక్టిఫై చేసుకొని రన్ చేస్తాడు. దాన్ని స్ట్రాటజీ మేనేజ్మెంట్ అంటాం. సో ఇలాంటివన్నీ కూడా ప్రాక్టికల్గా కేస్ స్టడీస్ అన్ని స్టూడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఎందుకంటే పీజీడీఎం అనేది చాలా పవర్ఫుల్ అయిపోయింది. సో బిజినెస్ స్కూల్స్లో ఉండేదంతా కూడా పీజీడీఎంఏ ఉంటుంది. ఏ బిజినెస్ ఇండియాలో దాదాపు మోర్ దాన్ 800 బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఆఫర్ చేసేది పీజీడీఎం కోర్సే ఈక్వల్ టు ఎంబీఏ. అన్ని చోట్ల కూడా పీజీడీఎంఏ ఉంటుంది. వేరే యూనివర్సిటీస్లో అయితే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేకపోతే ఏదైనా అదర్ స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, వీటన్ని చోట్ల ఎఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ ఎక్కడైనా సరే ఎంబీఏ కోర్సే ఉంటుంది. అంటే మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఎంబీఏ అయితేనేమో రెండు మాస్టర్స్ కోర్సే, ఏదైనా రెండు మాస్టర్సే. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ అంటే, పీజీడీఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. సో దీనికి ఏంటంటే ఎంబీఏకి ఏంటంటే మనకి ఏఐసిటీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిందే, ఎంబీఏకైనా పీజీడీఎంకైనా. ఏదైనా వితౌట్ ఏఐసిటీ అప్రూవల్ దే కెనాట్ రన్ ద కోర్సు. వేరేజ్ ఇక్కడ ఏంటంటే ఎంబీఏకి ఏంటంటే ఏఐసిటీ అప్రూవల్ తీసుకోవాలి, అట్లానే లోకల్ యూనివర్సిటీతో ఎఫిలియేషన్ తీసుకోవాలి. అంటే రెండూ ఉండాలి ఇక్కడ. రెండు ఉండాలంటే మరి ఇక్కడ యూనివర్సిటీ లోకల్ యూనివర్సిటీ సిలబస్ ఇస్తుంది కదా, ఆ సిలబస్ రన్ చేయాలి. అంటే అకాడమిక్గా అంతా కూడా యూనివర్సిటీ చూసుకుంటుంది. అప్రూవల్స్ ఏఐసిటీ నుంచి వస్తాయి ఎంబీఏకి. వేరే యాజ్ పీజీడీఎం నాట్ లైక్ దట్. పీజీడీఎం ఏంటంటే అటానమస్ కోర్స్ కంప్లీట్గా. వన్స్ ఏఐసిటీ కనుక మనకి అప్రూవల్ ఇస్తే ఇంకా ఏ యూనివర్సిటీతో మనకి పని లేదు. సో జనరల్గా అందుకని పీజీడీఎం కోర్స్ అంతా కూడా ఎక్కువ ఇండస్ట్రియలిస్టులు స్టార్ట్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బిజినెస్ స్కూల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రియలిస్టులే ఉంటాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫ్యాకల్టీ పరంగా ఇండస్ట్రీ నుంచే వస్తారు. అంటే ఫ్యాకల్టీ పరంగా తీసుకుంటే మనకి ఎంబీఏలో ఏంటంటే కంప్లీట్గా ఒక ఎంబీఏ డిగ్రీ అయిపోతే చాలా వాళ్ళు వచ్చి ఫ్యాకల్టీకి వచ్చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా. కానీ బిజినెస్ స్కూల్స్లో ఫ్యాకల్టీ అయితే అలా ఉండరు. కంపల్సరీగా వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో ఫ్యాకల్టీగా రావాలంటే ఓకే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఈజ్ మస్ట్. ఇన్ అడిషన్ టు దట్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ. సో 15 years ఇండస్ట్రీలో ఉంటే ఏమవుతుందంటే వాడు రియల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్తో షేర్ చేసుకుంటాడు. ఆ షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే అది రేపు ప్రాక్టికల్గా వీడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కానీ అది యూజ్ అవుతుంది. ఇప్పుడు అందుకే ఇక్కడ ఇండస్ట్రీస్లో ఏంటి, సపోజ్ ఫైనాన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫినాన్స్లో వచ్చేసి ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లేకపోతే ఇంకో అదర్ యాక్సిస్ బ్యాంక్లోనో టాప్ రీజనల్ హెడ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు టీచింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఒక 15 years అందులో వర్క్ చేసి ఇందులో బిజినెస్ స్కూల్స్లో ఫ్యాకల్టీకి వస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా రేపు బ్యాంక్లో జాబ్కి ఏమైనా పడ్డప్పుడు కానీ ఏదైనా స్టూడెంట్తో ఎలాంటి అక్కడ క్వశ్చన్స్ ఉంటాయని ఇవన్నీ వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ప్రాక్టికల్గా అర్థమైపోతుంది, ఈజీగా దానికి అడాప్ట్ అయిపోతారు. సో ఈ రీజన్స్ వల్ల మెయిన్ వెళ్తారు. ఇవి బెనిఫిట్స్. ఇది మెయిన్ ఫ్యాకల్టీ పరంగా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఎంబీఏ కాలేజెస్లో మనకి ఎలా ఉంటుందంటే ఆ వచ్చిన టీంని మేనేజ్ చేసి అలా చేసి ఏదో మొత్తానికి అప్రూవల్ తీసేసుకుంటారు ఇక్కడ. సో అది పెద్ద విషయం కాదు. అంటే ఈవెన్ అద్దె బిల్డింగ్ ఉన్నా సరే
అది పెద్ద రెంట్కి ఏదో బిల్డింగ్ తీసుకుంటారు, అక్కడ రన్ చేసేస్తారు కోర్సెస్. సో ఈ పీజీ టైంలో అట్లా ఉండదు, కంపల్సరీ ఓన్ బిల్డింగ్ ఉండాల్సిందే, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే స్టూడెంట్స్ కూడా చేరతారు. ఉత్తి అప్రూవల్ తీసుకున్నందువల్ల స్టూడెంట్ ఎవరు చేరడు. ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ ఫీజెస్ కూడా ఎక్కువ. ఎందుకంటే మరి ఇదంతా మరి ఫ్యాకల్టీ పరంగా కానీ లేకపోతే మీకు ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ మట్లా ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ విజిట్స్ ఏంటంటే కంపల్సరీగా ఇండస్ట్రీకి మార్నింగ్ 7కి తీసుకెళ్తే ఈవినింగ్ వరకు అక్కడ ఉంటారు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సపోజ్ మనం ఇప్పుడు ఒక మిల్క్ ఫ్యాక్టరీ తీసుకున్నాం అనుకోండి, మీరు నేను ఏమనుకుంటాం మామూలుగా మిల్క్ ఫ్యాక్టరీ అంటే వాట్ ఈస్ గోయింగ్ దేర్, సింపుల్గా ఫార్మర్స్ దగ్గర మిల్క్ కలెక్ట్ చేస్తారు, చేసి దాన్ని ప్యాకెట్స్లో ఫిల్ చేస్తారు, పంపిస్తారు అని అనుకుంటాం. కానీ వన్స్ యూ గో దేర్ యాక్చువల్లీ దెర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. అక్కడ మార్కెటింగ్ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఆపరేషన్స్ ఉంటుంది, ప్రొడక్షన్ యూనిట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అక్కడ. సో ఇవన్నీ వాడు ఒక స్టూడెంట్ మొత్తం అబ్జర్వ్ చేసింటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాడికి తెలుస్తుంది అక్కడ హెచ్ఆర్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఆ మిషనరీ ఎక్కడి నుంచి వచ్చింది, సో జపాన్ నుంచి వచ్చిందా లేదా జర్మనీ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందా, మిషనరీ కాస్ట్ ఎంత అవుతుంది, ఇవి చూడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్లో వాడు ఓకే నేను ఒక 10 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలి అంటే ఓకే ఒక 2 crores 3 crores పెట్టుకుంటే నాకు ఇది అవుతుందని వాడి మైండ్లో అలా సెట్ అయిపోతుంది అనమాట. వాడు ఒక 10 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక మిల్క్ డైరీని స్టార్ట్ చేస్తాడు. సో ఒక రకంగా ఏంటిది ఈ పీజీడిఎం వల్ల ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతూ ఉంది. అంటే వాడు డెఫినెట్గా ఎంప్లాయర్గానే ఉండాలని చూస్తాడు కానీ ఎంప్లాయీగా ఉండాలని చూడడం. అది మామూలు ఎంబీఏ ఎక్కడో చేస్తే ఏదో 15,000 20,000 శాలరీకి చేరిపోతాడు. వాడి గ్రోత్ కూడా స్లోగా ఉంటుంది. ఇక్కడ పీజీడీఎంలో ఏంటంటే మీకు బిజినెస్ స్కూల్స్లో అట్లా ఉండదు, ప్యాకేజెస్ ఆల్మోస్ట్ మినిమం కాలేజీలను బట్టి. సో మంచి బిజినెస్ స్కూల్ అయితే 8 lakhs 9 lakhs స్టార్టింగే వస్తుంది. సో ఒక 3-4 yearsలో వాడి శాలరీ ఆల్మోస్ట్ 1 lakh స్టార్టింగ్ ఉంటుంది పర్ మంత్. సో ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు అల్టిమేట్గా ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి స్టూడెంట్. సో అక్కడ ఏంటంటే స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది ఈ పేపర్స్ కరెక్షన్ కానీ క్లాసెస్ అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇక ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్కి ఏం కావాలి లీడర్కి, ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బీయింగ్ ఏ మేనేజర్ యాక్చువల్లీ నెగోషియేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉండాలి. సో నెక్స్ట్ ఏంటి, హెచ్ఆర్ ప్రిన్సిపల్స్ తెలియాలి. అంటే ఒక కొత్త వాళ్ళని హైర్ చేసుకోవాలంటే ఏ రకంగా చేయాలి అది తెలియాలి, మార్కెటింగ్ తెలియాలి, వాడికి ఫైనాన్షియల్ అంటే బడ్జెటింగ్ కానీ క్రెడిట్ ఏంటి డెబిట్ ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఇవన్నీ తెలియాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రాక్టికల్ అంతా కూడా అక్కడ ఓరియంటేషన్ ఉంటుంది. సో దానివల్ల ఏంది రెడీగా ఉంటాడు. రేపు ఇండస్ట్రీలో ఏ కంపెనీ వచ్చినా సరే వీడికి అన్నీ తెలుసు కాబట్టి ఈజీగా తీసుకుంటారు. సో ఇక్కడ మామూలు రెగ్యులర్ ఎంబీఏలో ఏముంటుంది, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి ఉండవు. వాడు వచ్చి ఇంటర్వ్యూస్ వస్తుంటారు నా దగ్గరికి కూడా, ఏదో ఈ మార్కెటింగ్ ఇవి మేము తీసుకుంటాం కదా, ఒక 2 minutes ఇంగ్లీష్ మాట్లాడరా అంటే కనీసం సార్ నేను తెలుగు మీడియం చదివాను సార్, లేకపోతే నేను ఇంగ్లీష్ మీడియం చదివినా ఇప్పటివరకు మాకు ఆ ఎన్విరాన్మెంట్ లేదు సార్, సో నేను మాట్లాడలేను సార్ అంటే అవన్నీ ఎట్లా ఒప్పుకుంటారు. ఇప్పుడు వాడికి ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత డెవలప్ అవ్వదు. ఇప్పుడు మీరు నేను ఓకే నేను ఎంత తెలంగాణలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా నేను హిందీ నేర్చుకోవాలని నాకు రాదు, ఇంకా ఆల్రెడీ అయిపోయింది. అది ఎప్పుడు వస్తుంది, అదే ఒక 15 years లేకపోతే 20 years ఆ ఏజ్ ముందైతే ఈజీగా వీ కెన్ అడాప్ట్ ద లాంగ్వేజ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాదు, అది ఎంత చేసినా రాదు అది. సో అందుకని చెప్పి వీళ్ళకి ఏంటంటే ఇంకా అది అయిపోతుంది. ఆ భయంతో ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడమే తప్ప వాళ్ళు ఒక మేనేజర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే మటుకు టైం పడుతుంది బాగా. సో దీనిలో అది ఉండదు. ఇవన్నీ స్కిల్స్ అన్ని అడాప్ట్ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే మీకు డయా స్పీకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు ఎట్లా అడ్రస్ చేయాలి, గ్యాదరింగ్లో ఎలా మాట్లాడాలి, సో టీంని ఎలా మోటివేట్ చేయాలి. ఇప్పుడు ఒక టీం ఉన్నప్పుడు ఒకడు బాగా వర్క్ చేస్తాడు, ఇంకోటి బాగా చేయడు. చేయనప్పుడు చేయని వాడిని మనం మోటివేట్ చేయాలి కదా. ఏంటి వాడి ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమా లేకపోతే ఇక్కడ నిజంగా వర్క్ తెలియక చేయలేకపోతున్నాడా అనేది ఐడెంటిఫై చేసి మేనేజర్ అనేవాడు అది రెక్టిఫై చేయాలి. అంటే మోటివేషన్ స్కిల్స్ ఉండాలి. సో ఇలాంటి స్కిల్ సెట్ అంతా కూడా ఇక్కడ ఇస్తారు. సో ఇటు ఇండస్ట్రీకి రెడీ అయిపోతాడు కాబట్టి ఈజీగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి. సూపర్ సార్. మరి దీని అడ్మిషన్ ప్రాసెస్ కానీ ఏమైనా ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం ఏమైనా ఉందా దీనికి? యా డెఫినెట్గా. అంటే దీనికి ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా మామూలు రెగ్యులర్ ఎంబీఏ అయితే ఐసెట్ అంటాం, ఇక్కడ తెలంగాణ సెట్ లేకపోతే ఆంధ్రలో ఐసెట్ అంటాం. ఆ సెట్ ఎగ్జామ్లో
ఏ రకంగా స్కోర్ వస్తుంది, ఏదో కాలే వాడు జస్ట్ పాస్ అవుతే చాలు, ఎక్కడొక్కడ వచ్చేస్తుంది. వేరేజ్ పీజీడీఎం అట్లా కాదు, క్యాట్, మ్యాట్, జాట్, స్నాప్ ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అవి నేషనలైజ్డ్ ఎగ్జామ్స్ అనమాట. సో ఆ ఎగ్జామ్స్ కొన్ని ఇయర్లీ వన్సే ఉంటాయి. క్యాట్ అయితే ఇయర్లీ వన్సే ఉంటుంది. అట్లా అయితే జాట్ అయినా కూడా జావియర్ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది, అది ఇయర్లీ వన్సే ఉంటుంది. స్నాప్ అంటాం, స్నాప్ అంటే సింబయాసిస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు, అది ఇయర్లీ వన్సే ఉంటుంది. ఇంకోటి ఏఐసిటీ కండక్ట్ చేస్తుంది, సిమాట్ అంటాం, అది రీసెంట్గా అయిపోయింది, అది కూడా ఇయర్లీ వన్సే ఉంటుంది. ఈ 4 ఎగ్జామ్స్ కూడా ఇయర్లీ వన్సే ఉంటాయి. ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి, మాకు ఆల్రెడీ అయిపోయింది ఇయర్, సో మేము ఇంకా ఎగ్జామ్ రాయలేము, డేట్ అయిపోయింది, మాకు తెలియకనో లేకపోతే నాలెడ్జ్ లేకుండా రాయలేము, మేము ఇప్పుడు ఎట్లా బిజినెస్ స్కూల్కి వెళ్ళాలి, అడ్మిషన్ కావాలి అంటే అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం మ్యాట్ ఉంటుంది, మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని, మనకి మ్యాట్ ఇయర్లీ 4 టైమ్స్ ఉంటుంది. సో అది ఎగ్జామ్ రాసుకోవచ్చు. మనం ముందు బిజినెస్ స్కూల్స్లో ఇంటర్వ్యూస్ చేసి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఎగ్జామ్ వాడు ఫుల్ఫిల్ చేయగలిగితే సరిపోతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఎంత గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వీటిలో, అడ్మిషన్ కన్ఫర్మ్ చేసే ముందు ఇవన్నీ అయిపోతాయి కాబట్టి వాడికి ఆఫర్ లెటర్ ఇస్తారు, తర్వాత మ్యాట్ రాసుకొని వాడు దీనిలోకి రావచ్చు బిజినెస్ కోర్సులో. సో అదేం ఇబ్బంది లేదు. సార్ ఈ ఎంబీఏ పీజీడీఎం రెండు ఒకటే కదా, యా. కాకపోతే స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ పరంగా పీజీడీఎం అంటే అది డిప్లొమా కదా, అదర్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే జనరల్గా అదర్ కంట్రీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు మనం 10th క్లాస్ ఉంది, లేదా ఇంటర్మీడియట్ 10th ఇంటర్వ్యూ ఉన్నాయి, వీటిలో సిబిఎస్ఈ ఉంది, స్టేట్ బోర్డు ఉంది, ఐసిఎస్ఈ ఉంది. సో మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఏం అడుగుతారు, మీరు ఏంది 10th ఏం చదివారని అడుగుతారు. 10th ఎంత పర్సెంటేజ్ 10th వచ్చింది అంటాం మహా అయితే. అంతేగాని మీరు ఐసిఎస్ఈ చదివారా, సిబిఎస్ఈ చదివారా, లేకపోతే ఇంకే స్టేట్ బోర్డు చదివారని అడగం కదా. సేమ్ అదే టైపు, అది సెంట్రల్ బోర్డు, ఏఐసిటి అప్రూవ్డ్ అది పీజీడీఎం అనేది. ఎంబీఏ అనేది యూనివర్సిటీలో రన్ చేస్తారు కాబట్టి యూనివర్సిటీ కోర్స్ అది. సో దానికి దీనికి ఎటువంటి అసలు డిఫరెన్స్ పరంగా ఏమీ లేదు, రెండు ఒకటే. ఈవెన్ పీజీడీఎం చేసినా సరే స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఎంబీఏనే చెప్తాడు, ఎక్కడ చేసినా సరే ఎంబీఏ చేసినా చెప్తాడు. ఈవెన్ క్యాట్ ద్వారా ఫిల్ అయ్యే సీట్స్ ఐఏఎంస్లో కూడా 3 years బ్యాక్ వరకు కూడా పీజీడీఎం డిగ్రీనే ఇచ్చేవాళ్ళు. సో తర్వాత దాన్ని ఎంబీఏ చేశారు. ఇంకా ఇప్పుడు అదర్ టాప్ బిజినెస్ స్కూల్స్ అన్ని జావియర్ కానీ లేకపోతే ఐఎస్బి కానీ ఇలాంటివన్నీ కూడా పీజీడీఎం డిగ్రీనే ఇస్తాయి. సో అంటే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవన్నీ కూడా దే ఆఫర్ ఓన్లీ పీజీడీఎం. సో దాని గురించి అసలు స్టూడెంట్ ఎటువంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరమే లేదు. సరే, ఎంబీఏతో పోలిస్తే బిజినెస్ స్కూల్స్ లో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి పెట్టిన దానికి ప్లేస్మెంట్స్ వస్తాయా కరెక్ట్ గా? యా, వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. అంటే మనం అందరం చదువుతున్నాము, ఏదో చేస్తున్నాము, అంటే మనం చేసే పనికి మనం చదివిన చదువుకి అసలు ఎక్కడా కూడా సంబంధం ఉండదు. అది మెయిన్ జాబ్ రాకపోవటానికి కారణం. సో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా బిజినెస్ స్కూల్స్లో. అంటే వాడు ఏ స్పెషలైజేషన్ చదువుతున్నాడో, అంటే జనరల్గా 2 yearsలో ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా 2 స్పెషలైజేషన్ ఉంటాయి, మేజర్ ఒకటి మైనర్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ అంతా కూడా కంప్లీట్గా మేనేజ్మెంట్ స్కిల్స్ మీదే వాళ్ళు ఫోకస్ ఉంటుంది. అంటే అన్నీ ఉంటాయి, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్సు, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్, ఇంకా అదర్ సబ్జెక్ట్స్ కూడా అందులో ఉంటాయి. అంటే మేనేజర్కి కావాల్సినవి మినిమం కావాలి కదా అవన్నీ. సో వాడు రేపు ఓన్గా రన్ చేసుకున్నా లేకపోతే ఇంకో చోట మేనేజర్ వర్క్ చేసినా ఈ స్కిల్స్ అన్ని కావాలి. సో ఫస్ట్ ఇయర్ అంతా అది ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఏ స్పెషలైజేషన్కి వెళ్తాడో ఆ స్పెషలైజేషన్ మీద ఉంటుంది. సపోజ్ హెచ్ఆర్ అనుకోండి, హెచ్ఆర్ మీద ఉంటుంది, ఫైనాన్స్ అయితే ఫైనాన్స్, అయితే అనలిటిక్స్ అయితే అనలిటిక్స్, ఏదైతే ఉంటుంది. అంటే ఒక మేజరు ఒక మైనరు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కొన్ని బిజినెస్ స్కూల్స్లో ఏం చేస్తారంటే మేజర్కైనా వీడి ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు, మైనర్కైనా వెళ్ళొచ్చు. సో వీడి ఇంట్రెస్ట్ ప్రకారం ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మేజర్ దానిలోనే వెళ్ళిపోతారు. అంటే మేజర్ సబ్జెక్ట్ తీసుకున్నారంటే వాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కదా. సో మ్యాక్సిమం దానికే వెళ్తారు. దీనికోసం ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇంటర్న్షిప్స్కి పంపిస్తున్నప్పుడు ఈ బిజినెస్ స్కూల్స్లో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. మామూలు ఎంబీఏలు అయితే మీకు ఏదో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇంటర్న్షిప్ కంపల్సరీ అని పెట్టినా సరే, ఇప్పుడు డిగ్రీలో కూడా పెట్టారు ఈ మధ్య. సో పెట్టినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఆర్గనైజేషన్ దగ్గర వచ్చేసేసి ఒక చిన్న సర్టిఫికేట్ తీసుకుని ఒక 5,000 10,000 ఇచ్చి ఏదో ఇంటర్న్షిప్ చేసినట్టు అక్కడ పెట్టేస్తున్నాడు. దానికి ఏదో మార్క్స్ క్రెడిట్స్ ఏవో ఇస్తున్నారు వాళ్ళు. కానీ బిజినెస్ స్కూల్స్లో అట్లా ఉండదు, కంపల్సరీగా నువ్వు వెళ్ళి చేయాల్సిందే. మ్యాక్సిమం పెయిడ్ ఇంటర్న్షిప్సే. ఎందుకంటే వాళ్ళు ఒక 20,000 30,000 ఇస్తున్నారు అంటే ఊరికినే కూర్చోబెట్టి ఇవ్వరు కదా. డెఫినెట్గా దే గివ్ సమ్ టాస్క్. ఆ టాస్క్ వీడు ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళు శాలరీ పే చేస్తారు. అట్లా 4-5 months కనుక వాడు అట్లా ఇంటర్న్షిప్ చేస్తే అది రియల్గా ప్రీ ఎక్స్పీరియన్సేగా. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. వితౌట్ గివింగ్ అన్ ఎక్స్పీరియన్స్, వితౌట్ గివింగ్ అన్ ఆపర్చునిటీ, హౌ దే కెన్ గెట్ ద ఎక్స్పీరియన్స్?
ఓకే. సో ఎక్స్పీరియన్స్ అనేది ఆల్రెడీ ఇంటర్న్‌షిప్‌లో వస్తూ ఉంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీగా సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ప్లేస్‌మెంట్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాడు ఈజీగా రేపు సస్టైన్ అవుతాడు. రైట్. సో ఇవన్నీ ఉన్నవి కాబట్టి 100% ప్లేస్‌మెంట్ మాక్సిమం బిజినెస్ స్కూల్స్‌లో మంచి బిజినెస్ స్కూల్ అయితే 100% ప్లేస్‌మెంట్ వస్తుంది. దానిలో డౌటే లేదు. మరి స్టూడెంట్ యాక్టివిటీస్ చేయకుండా ఉంటే మనం ఏం చేయలేం అది. రైట్ సార్. అది. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే, శర్మ గారితో మాట్లాడాలనుకుంటే ఒకరోజు ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే. థ్యాంక్ యూ.